హలో అండి, వెల్కమ్ టు వక్రతుండ కిచెన్. ఈరోజు మనము కమ్మటి మిల్ మేకర్ మసాలా కూర ప్రిపేర్ చేసుకుందామండి. చాలా కమ్మగా ఉంటుంది ఈ మిల్ మేకర్ మసాలా కూర. రోటీ, చపాతీ, పూరి, బిర్యానీలోకి చాలా బాగుంటుందండి. దీన్ని సులభంగా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కూరను తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ఇలా నీళ్ళని పెట్టుకొని నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరిగిన తర్వాత ఇందులో మిల్ మేకర్స్ను వేసుకోవాలి. నేను ఇక్కడ 200 గ్రాములు మిల్ మేకర్స్ తీసుకున్నాను. మీరు మిల్ మేకర్స్ పెద్దవి అయినా తీసుకోవచ్చు, చిన్నవి అయినా తీసుకోవచ్చు అండి. మీ ఇష్టాన్ని బట్టి ఎలాంటివి అయినా తీసుకోవచ్చు. నేనైతే కొంచెం పెద్ద సైజులో ఉన్నవి తీసుకున్నాను. ఈ 200 గ్రాముల మిల్ మేకర్స్ వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఇలాగే ఉండనివ్వాలి. నీళ్ళలోనే ఇలాగే వేడి నీళ్ళలో ఉండనివ్వాలి. తర్వాత మసాలా కోసం ఒక 2 ఉల్లిపాయలు, 4 టమాటాలు, చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక ఎండు కొబ్బరి, 1 స్పూను గసగసాలు, వీటిని మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకోవాలి. ముందుగా ఈ విధంగా ఎండు కొబ్బరిని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. తర్వాత అల్లం ముక్క, దాల్చిన చెక్క, తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఈ గసాలు వేసుకొని పౌడర్ లాగా చేసుకోండి. అన్నీ ఒకేసారి వేశారంటే సరిగా మెదగవు. అంటే ఎండు కొబ్బరి అనేది మెత్తగా కాదు, ముక్కల్లాగే ఉంటుంది. అందుకని ముందుగా ఎండు కొబ్బరిని ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకొని ఇలా మెత్తని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం ఇలా మిల్ మేకర్స్ను ఇలాగ నీళ్ళలో ఉంచి పెట్టుకున్నాం కదా, వీటిని నీళ్ళలో నుండి తీసేయాలి. ఇలా ఒక స్టెయినర్లో వేసుకొని ఈ నీళ్ళన్నీ తీసేసుకోవాలి. ఇలా వేడి నీళ్ళన్నీ పోయిన తర్వాత మళ్ళీ చల్లటి నీళ్ళతో ఒక 2 సార్లు శుభ్రంగా ఈ మిల్ మేకర్స్ని కడగాలి. తర్వాత ఈ మిల్ మేకర్స్లో ఉన్న నీళ్ళన్నీ పిండేయాలి. ఈ విధంగా ఇలా మొత్తం మిల్ మేకర్స్ని నీళ్ళన్నీ తీసేసుకొని పెట్టుకోవాలి. అస్సలు నీళ్ళు ఉండొద్దండి, మొత్తం పిండేసుకోవాలి. చూడండి ఈ విధంగా. తర్వాత మనం స్టవ్ పై ఒక మూకుడు పెట్టుకొని ఒక 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడిగా అయిన తర్వాత నీళ్ళన్నీ పిండేసిన మిల్ మేకర్స్ ఉన్నాయి కదా, వీటిని ఇందులో వేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు వీటిని వేగనివ్వాలి. అంటే మిల్ మేకర్స్ అనేటివి పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలండి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి. ఉప్పు మరీ ఎక్కువగా కాదండి, కొంచెం మాత్రమే వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా మిల్ మేకర్స్ని మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ముందుగా మిల్ మేకర్స్ని వేయించుకొని మనం కూర చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. తర్వాత మళ్ళీ స్టవ్ పై మూకుడు పెట్టుకొని ఒక 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. మీరు నూనె కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చండి ఇందులో. తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వీటిని మంచిగా వేగనివ్వాలి. ఒక కట్ట స్ప్రింగ్ ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇవి ఇలా మంచిగా వేగిన తర్వాత మనం మసాలా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అన్నీ వేసి ఈ మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పు వేయాలి. ఇలా టమోటాలు వేసినప్పుడు వెంటనే ఉప్పు వేస్తే త్వరగా ఉడుకుతాయండి, అంటే పచ్చదనం అనేది త్వరగా పోతుంది. తర్వాత ఒక 2 స్పూన్ల కారము, 1 స్పూను వేయించిన ధనియాల పొడి, ఒక 2 స్పూన్లు వేయించిన నువ్వుల పొడి వేసుకోండి. కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఈ నువ్వుల పొడి వలన ఈ కర్రీ అనేది చాలా రుచిగా వస్తుందండి. తప్పకుండా స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒకసారి ఇలా మసాలానంతా కలుపుకొని మూత పెట్టేసుకొని నూనె అంతా పైకి వచ్చేంత వరకు వేగనివ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ను వేయించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది మసాలా అనేది. చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుంటూ ఇలా నూనె అంతా పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా నూనె పైకి వస్తేనే మీకు మసాలా అనేది పచ్చిదనం పోయినట్టు. మనం ఇక్కడ పచ్చి టమాటాలు, పచ్చి ఉల్లిపాయలు తీసుకున్నాం కదా, అందుకని కొంచెం పచ్చి వాసన ఉంటుంది. వేగకపోతే ఇలా మంచిగా వేయించుకొని చేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోండి. వాటర్ అనేది మీ ఇష్టం అండి, ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. మసాలా అనేది కొంచెం పల్చగా ఉన్న కర్రీస్ అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు కొంచెం నీళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు. గట్టిగా కావాలంటే నీళ్ళు తగ్గించి వేసుకోవచ్చు. చూడండి ఈ నీళ్ళు వేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ నూనె అంతా పైకి వచ్చేంత వరకు ఈ మసాలాను ఉడకనివ్వాలి. చూసారా, నూనె అంతా ఈ విధంగా పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్నాం కదా మిల్ మేకర్స్ని వేసుకోవాలి. ఈ మిల్ మేకర్స్ ఈ విధంగా వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఈ మిల్ మేకర్స్ ఈ మసాలా అంతా పీల్చుకునేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి పల్చగా ఉంది కదా కూర అనేది,
ఇది కొంచెం గట్టిగా అయ్యేంత వరకు మసాలా అనేది మిల్ మేకర్స్ మంచిగా పీల్చుకోవాలి. అప్పటి వరకు ఒక 4-5 నిమిషాలు టైం పడుతుందండి. లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలి. మళ్ళీ కర్రీలో నూనె అంతా పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలాగే మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుంటూ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూసారా, నూనె అంతా పైకి వచ్చింది కదా. ఈ విధంగా నూనె అంతా పైకి వచ్చిందంటే కూర అనేది పూర్తిగా తయారైపోయినట్టు. మనం ఇందులో ఎండు కొబ్బరి, నువ్వుల పౌడరు, గసగసాలు వేసాం కదా, ఆ వాసన అనేది ఈ ఉడుకుతూ ఉంటేనే చాలా కమ్మగా వస్తుందండి. చూడండి, ఫైనల్గా కర్రీ మొత్తం ఈ విధంగా ప్రిపేర్ అయిన తర్వాత కొత్తిమీర, కొంచెం ఉల్లికాడలు ఉంటే వేసుకోండి, బాగుంటుంది. తర్వాత ఈ కర్రీని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు మిల్ మేకర్ కూడా చూడండి ఎంత జ్యూసీగా వచ్చిందో చూపిస్తాను. చూడండి, మనం ఉడికించుకొని నీళ్ళన్నీ తీసేసి ఫ్రై చేసుకొని మిల్ మేకర్ ఈ విధంగా చేసుకుంటే లోపల జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి మిల్ మేకర్ అనేది. చూడండి, టేస్టీగా మిల్ మేకర్ మసాలా కూర తయారైపోయింది. ఫైనల్గా దీన్ని బౌల్లో తీసుకొని వేడిగా మీకు ఇష్టమైనట్టు రైస్లోనైనా చపాతీలోనైనా బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో పెట్టండి. నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.